సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందా తప్పనిసరిగా రోజుకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే అడుగుతున్నారు. ఆ డేట్కి సంబంధించిన ప్రత్యేక అంశం ఏంటి, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్పెసిఫిక్గా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఫిబ్రవరి 28ని భారతదేశము నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేస్తుంది. మరి ఎందుకు ఫిబ్రవరి 28నే భారతదేశము నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేస్తుందో ఈ వీడియోలో చూద్దామండి. ఒకసారి మీ స్క్రీన్ మీద చూసినట్లయితే మన భారతదేశ గర్వించదగినటువంటి సైంటిస్టుల్లో ఫిజిక్స్ సైంటిస్ట్ అయినటువంటి సర్ సివి రామన్ కనిపెట్టినటువంటి రామన్ ఎఫెక్ట్ ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి 28, 1928లో కనిపెట్టడం జరిగింది. మరి ఆ రోజును పురస్కరించుకొని భారతదేశము నేషనల్ సైన్స్ డేని సెలబ్రేట్ చేస్తుంది. ఒకసారి మీరు చూసినట్లయితే ఏ విజిబుల్ స్పెక్ట్రమ్ ఒకసారి చూడండి. ఇప్పటిదాకా మనకు లైట్ అనగానే 7 కలర్స్ కనిపిస్తాయి అనుకుంటున్నాం కదా. సో ఫస్ట్ టైము ఈ 7 కలర్స్ని ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో ఏ విధంగా కనిపిస్తాయనే విషయాన్ని నేను తెలియచేయడం జరిగింది. సో లైట్ పాసింగ్ త్రూ ఏ ప్రిజం, ఒక ప్రిజం లాంటి ఆబ్జెక్ట్ తీసుకున్నారు. లైట్ని మనం పాస్ చేసినప్పుడు ఈ 7 కలర్స్ కూడా ఈ విధంగా వాటి యొక్క వేవ్ లెంత్ ఆధారంగా విడిపోవడం జరుగుతుంది అనుకుంటారు. ఇందులో సో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఇవి వెబ్జియర్ అంటే కింద నుంచి మీకు రెడ్ వరకు కూడా వాటి యొక్క వేవ్ లెంత్ ఆధారంగా ఈ 7 కలర్స్ కనిపిస్తాయి. దీన్నే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని చెప్తుంటాం. సో దీనికి సంబంధించినటువంటి కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు చూద్దామండి. The National Science Day celebrated on February 28th so honors the discovery of Raman effect by Sir C.V. Raman. On this day, 1928, physics scientist Sir C.V. Raman discovered the Raman effect. So 1928లో కనిపెట్టినటువంటి ఈ రామన్ ఎఫెక్ట్ గాను 1930sలో సైన్స్ విభాగంలో సర్ సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ఇది ఒకసారి మీరు చూడొచ్చు. The discovery which earned him the Nobel Prize in Physics in 1930 marked the milestone in the field of science. On this day, the nation honors the contributions of scientists and encourages the students to engage in with the world science and technology. అంటే ఇదే రోజు ఎగ్జాక్ట్గా మనం చూసినట్లయితే స్కూల్స్లోని, కాలేజ్లోని ఈ సైన్స్ ఫెయిర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి కొత్త ఆవిష్కరణ కోసం ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందిస్తూ ఉంటుంది. సో ఈరోజు గుర్తుపెట్టుకోండి సార్, సర్ సివి రామన్ ఎఫెక్ట్ మనం చూసినట్లయితే రామన్ ఎఫెక్ట్ వాజ్ డిస్కవర్డ్ బై ది ఇండియన్ ఫిజిక్స్ సైంటిస్ట్ సివి రామన్ ఆన్ 28th February 1928. కాజ్ ఇదనమాట. సో మనం నేషనల్ సైన్స్ డేని ఫిబ్రవరి 28th రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ప్రధానమైన కారణము 1928 ఫిబ్రవరి 28న సర్ సివి రామన్ ఫిజిక్స్ సైంటిస్టు ఈ యొక్క రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టడం జరిగింది అనేటువంటి ఒక విషయం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.